హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుంటాం కదా తెలుగులో. సో ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్లో నిన్న మిస్ అయినటువంటి 29th డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి, ఇవాళ 13th రెండు డైలీ కరెంట్ అఫైర్స్లో నిన్నటివి ఇవాళటివి కలిపి 29th అలాగే 30 కలిపి ఎగ్జామినేషన్ పరంగా ఇంపార్టెంట్ ఏమున్నాయో మీకు అందిస్తాను. ఎగ్జామినేషన్కి ఏమి ఇంపార్టెంట్ అవుతాయో అవి మాత్రమే పిక్ చేస్తాను హిందూ న్యూస్ పేపర్ నుంచి. వాటి గురించి క్లియర్ కట్గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని బ్యాక్గ్రౌండ్ కావచ్చు, హిస్టరీ, సో రీసెంట్గా ఏం జరుగుతుంది ఇష్యూ, సో ప్రిడిక్షన్స్ ఏమున్నాయి, వే ఫార్వర్డ్ ఏముంది, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటి గురించి మనం క్లియర్గా చూద్దాం. సో వీటితో పాటు చివరిలో ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా కొన్ని ఎంసీక్యూస్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అలానే డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం చూస్తే సో ఫస్ట్ వచ్చేసి 29th అలాగే 30th జూలై అనమాట. సో రెండు ఇవాళ కవర్ చేస్తాను డైలీ కరెంట్ అఫైర్స్. సో ఫస్ట్ వచ్చేసి నేవీ టేక్స్ డెలివరీ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్. సో ఐఎన్ఎస్ విక్రాంత్ అయితే కమిషన్ అయింది అనమాట. సో డెలివరీ అయింది, ఇక్కడ వచ్చేసి కమిషన్ అయింది చూడండి. సో వెజల్ టు బి ఇండక్టెడ్ ఇన్ టు ది నేవీ ఇది 3rd వీక్ ఆఫ్ ఆగస్టు. సో మొత్తం వచ్చి 3rd ఆగస్టులో 3rd వీక్లో వచ్చి దీన్ని నేవీలోకి కమిషన్ అయితే చేస్తున్నారు. అంటే ఇది సో వస్తుందన్నమాట, నేవీలోకి వస్తుంది. తర్వాత దేశ రక్షణ కోసం ఇది వర్క్ చేస్తుంది. సో కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్, సో ఇది వచ్చేసి ఎవరు తయారు చేస్తారంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ డెలివర్డ్ ది ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఈ స్టేట్మెంట్ ఇంపార్టెంట్. ఇది వచ్చేసి ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే మన స్వదేశీ పరిజ్ఞానంతో చేసినటువంటి ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వచ్చేసి ఐఎన్ఎస్ విక్రాంత్. ఇంపార్టెంట్. సో ద యాక్సెప్టెన్స్ form was signed by the Madhu S. Nair as chairman and managing director of the shipyard and the Commodore Vidyadhar Harke, commanding officer. So the 260 meters long vessel which can attain the speed of 28 knots. So ఇది మొత్తం వచ్చేసి 262 మీటర్లు లెంత్ అయితే ఉందన్నమాట. 200 మీటర్స్ లెంత్ ఉంది లాంగ్ వెజల్. అలానే 28 knots స్పీడ్తో కూడా వెళ్తుందని చెప్తున్నారు. సో ఈ షెడ్యూల్ టు బి ఇండక్టెడ్ ఇన్ టు నేవీ 3rd వీక్ ఆఫ్ ది ఆగస్టు. సో ఇది ఆగస్టు 3వ వారంలో అయితే మన నేవీలో వచ్చి చేరుతుందని చెప్పేసి అమ్ముల పొదిలోకి చేరుతుందని చెప్తున్నారు. సో అట్లనే ద ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఈజ్ ది లార్జెస్ట్ వార్షిప్ టు బి బిల్ట్ ఇన్ ఇండియా. సో హ్యావింగ్ ఏ డీప్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ అప్రాక్సిమేట్లీ 45,000 టన్స్. సో ఇది మన ఇండియాలో తయారు చేసినటువంటి లార్జెస్ట్ వెజల్. సో ఇది లార్జెస్ట్ వెజల్ అనమాట. ఇప్పటివరకు ఇండియాలో ఏది తయారు చేయలేదు, ఎంత పెద్ద వెజల్ అయితే తయారు చేయలేదు. తయారు చేసినట్లో లార్జెస్ట్ అంటే స్వదేశీ పరిజ్ఞానంతో చేసింది, అంటే ఇండిజినస్గా చేసింది అనమాట. సో ఇది మొత్తం వచ్చేసి 4,500 టన్స్ అనేది ఉందని చెప్తున్నారు వెయిట్. ద వెజల్ కెన్ అకామిడేట్ అండ్ అసార్ట్మెంట్ ఆఫ్ 30 ఫిక్స్డ్ వింగ్ అండ్ రోటరీ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ అడిషన్ టు అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్స్. సో అండ్ ది లైట్ కాంబాట్ హెలికాప్టర్స్. సో ఇవి మొత్తం వచ్చేసి 30 ఫ్లెక్స్డ్ వింగ్ అంటే మనకి ఇక్కడ అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ హెలికాప్టర్స్ ఉంటాయి కదా, అవి కావచ్చు, లైట్ కాంబాట్ హెలికాప్టర్స్, ఇవన్నీ కూడా దాని మీద ల్యాండ్ అవ్వడానికి, టేక్ ఆఫ్ అవ్వడానికి పాసిబుల్ అయితే ఉందని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసి ఇది ఎవరు తయారు చేశారు, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. సో ఇది వచ్చేసి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేశారు. సో తర్వాత పాయింట్ ఇది వచ్చేసి ఫస్ట్ అనమాట. సో మన ఇండియాలో ఫస్ట్ ఇండిజినియస్. సో ఫస్ట్ మీకు చెప్పాను కదా, ఇది వచ్చేసి ఫస్ట్ ఇండిజినియస్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. సో ఇండిజినియస్. సో ఇది ఒక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇండియాలో తయారు చేసినటువంటి ఫస్ట్ ఇండిజినియస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియరు. సో అట్లనే ఇంకా చూసుకుంటే డెలివరీస్ ఫస్ట్ ఇండిజినియస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియరు. సో ఐఏసి. ఇంకా ఇది వచ్చేసి మీరు ఇక్కడ చూసుకోవాల్సింది, దీంట్లో ఏముంటాయంటే లార్జెస్ట్, ఇది వచ్చేసి ఇండియాలో తయారు చేసినటువంటి లార్జెస్ట్. సో లార్జెస్ట్ వార్షిప్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో తయారు చేసిన దాంట్లో ఇది వచ్చేసి లార్జెస్ట్ వార్షిప్ అనమాట. సో ఇట్లాంటి పాయింట్స్ ఎక్కడ అడుగుతారంటే ఎక్కువ యూపీఎస్సీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో అడుగుతారు. ఇది వచ్చేసి సెకండ్ ఇండిజినస్ అని అడుగుతారు. స్టేట్మెంట్ రాంగ్ అనమాట, అట్లా చూసుకోవాలి నీట్గా. సో ఇది వచ్చేసి మామూలుగా మనకి మజ్గావ్ డాక్ యాడ్ వాళ్ళు తయారు చేస్తారంటారు, కాదు ఇది వచ్చేసి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేస్తారు. ఇట్లాంటి స్టేట్మెంటు నీట్గా అయితే చూసుకోవాలి. సో ఇక్కడ ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది ఇంపార్టెంట్. ఇది నేవీ అమ్ముల పొదిలో చేరుతుంది. ఎప్పుడు వచ్చేసి 3rd వీక్ ఆగస్టులో జాయిన్ అవుతుంది. సో ఇదొకటి. సో నెక్స్ట్ యుఎన్ఎస్సి కండెమ్స్ ది మయన్మార్ ఎగ్జిక్యూషన్స్. సో ఇక్కడ చూడండి, యుఎన్ఎస్సి అంటే మనకి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంటుంది అనమాట. సో వాళ్ళలో ఏ కంట్రీస్ ఉంటాయి,
దాంట్లో అఫిషియల్ లాంగ్వేజెస్ ఏముంటాయి అన్నీ కూడా మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారంటే మయన్మార్. సో మయన్మార్లో ఇప్పుడు ప్రెజెంట్ ఇంతకుముందు ఆంగ్ సాన్ సూకీ ఉంది కదా, సో ఆంగ్ సాన్ సూకీ గవర్నమెంట్ అనేది ఉండేదన్నమాట. తర్వాత ఆమెని రీప్లేస్ చేస్తూ మిలిటరీ రూల్ వచ్చింది, ఆమెను జైల్లో పెట్టేసి మొత్తం మిలిటరీ రూల్. ఇప్పుడు మయన్మార్లో ఓల్డ్ నేమ్ వచ్చి బర్మా, ఇది ఇండియాకి నైబరింగ్ కంట్రీ. సో ఇండియా యొక్క నైబర్ కంట్రీ. సో ఇక్కడ వచ్చేసి ఆర్మీ రూల్ వచ్చేస్తుంది కంప్లీట్గా. మిలిటరీ రూల్ రావడం వల్ల సైన్యం పరిపాలిస్తుంది. యుద్ధ ఖైదీలు ఉంటారు కదా, వాళ్ళకి అగైనెస్ట్గా ఉన్న వాళ్ళందరినీ కూడా ఉరిదీస్తున్నారు, అక్కడ ఉరిదీ చేసే వాళ్ళకి డెత్ సెంటెన్స్ చేస్తున్నారు. దాని మీద యుఎన్ఎస్ అయితే తీవ్రంగా దీన్ని ఖండించింది. చూడండి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారో. ద యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ హ్యాస్ కండెమ్డ్ ది మయన్మార్ సో జంటా ఎగ్జిక్యూషన్స్ ఫర్ 4 prisoners. సో 4 prisoners అయితే మయన్మార్ వచ్చేసి డెత్ సెంటెన్స్ అయితే విధించింది అనమాట. సో డ్రాయింగ్ ఏ ప్రైజ్ ఆన్ థర్స్డే ఫర్ ది షాడో గవర్నమెంట్ ఆఫ్ ది అవుస్టెడ్ మయన్మార్ లా మేకర్స్. సో మయన్మార్ యొక్క ఎంపీలు మొత్తాన్ని బయట దోయేసి మిలిటరీ రూల్ అయితే ఉందన్నమాట అక్కడ. In a rare consensus on the post-COP crisis, the Security Council on Wednesday released a statement condemning the executions. So Security Council అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. యుఎన్ఓ సెక్యూరిటీ కౌన్సిల్, జాతీయ భద్రతా మండలి, మనకి ఐక్యరాజ్య సమితి జాతీయ భద్రతా మండలి అని ఉంటుంది అనమాట, సెక్యూరిటీ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, అది ఇచ్చిందనమాట. సో మయన్మార్స్ ఫస్ట్ ఇన్ ఏ డికేడ్స్ అండ్ కాలింగ్ ఫర్ ది ఇమ్మీడియట్ రిలీజ్ ఆఫ్ ది అవుస్టెడ్ లీడర్ ఆంగ్ సాన్ సూకీ. సో ఆంగ్ సాన్ సూకీని ఇమీడియట్గా ఆమెని జైల్లో పెట్టున్నారు, రిలీజ్ చేయండి అని చెప్తున్నారు. ఈమె నోబెల్ పీస్ ప్రైజ్ గ్రహీత ఇంతకుముందు. సో ద మెంబర్స్ ఆఫ్ ది సెక్యూరిటీ కౌన్సిల్ కండెమ్డ్ ది మిలిటరీ మయన్మార్స్ మిలిటరీ ఎగ్జిక్యూషన్ ఆఫ్ అపోజిషన్ విజిట్స్ ఓవర్ ది వీకెండ్. సో వీళ్ళకి అగైనెస్ట్గా ఉన్న పీపుల్ మొత్తాన్ని వచ్చేసి వీళ్ళైతే ఉరి శిక్షలు, ఇట్లాంటి డెత్ సెంటెన్స్, తుపాకీతో కాల్చి చంపడము, ఇట్లాంటి డెత్ సెంటెన్స్ అయితే వేస్తున్నారు. కాబట్టి వీటిని గురించి అడుగుతున్నారు. They recalled the Secretary General's statement of July 25, 2022 and echoed his call for the immediate release of the all arbitrary detained prisoners. So prisoners యుద్ధ ఖైదీలు ఉంటారు కదా, సో యుద్ధ ఖైదీని చంపకూడదు అనమాట. మనకి కన్వెన్షన్ ఉన్నాయి, వియన్నా కన్వెన్షన్ ఇట్లా కొన్ని ఉన్నాయి. వాటి ప్రకారం ఏంటంటే యుద్ధ ఖైదీని చంపకూడదు. ఇప్పుడు మనకి F-16 ఎయిర్ క్రాఫ్ట్ని పడగొట్టాడు కదా, సో డెస్ట్రాయ్ చేసినటువంటి అభినందన్, మన ఇండియన్ పైలట్ అభినందను, సో లాస్ట్ టైం పియూగలో పడ్డాడు. సో పాకిస్తాన్ బోర్డులో పడ్డప్పుడు పాకిస్తాన్లో అప్పుడు వాళ్ళు బంధించారనమాట. బంధించినప్పుడు ఆ కన్వెన్షన్ ప్రకారము రిలీజ్ చేయాలి, చంపకూడదు. యుద్ధ ఖైదీని ఎప్పుడు కూడా చంపకూడదు. అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళని బంధించవచ్చు, కానీ కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా అగ్రిమెంట్ ప్రకారం రిలీజ్ చేయాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే చంపేస్తున్నారు, వీళ్ళు యుద్ధ ఖైదీని చంపేస్తున్నారు, వాళ్ళకి అగైనెస్ట్గా ఉన్న వాళ్ళందరినీ చంపేస్తున్నారు. అదొకటి. తర్వాత ద స్టేట్మెంట్ వాజ్ ఎండోర్స్డ్ బై ది రష్యా అండ్ చైనా. సో ఈ స్టేట్మెంట్ రష్యా చైనా కూడా సపోర్ట్ చేశాయి. యుఎన్ఎస్ని స్టేట్మెంట్ ఈ కండెమ్ చేశాయి. రష్యా చైనా కూడా ఇది తప్పు, మయన్మార్ చేసే తప్పు, ఇలా చంపకూడదు, మరణశిక్ష విధించకూడదు అని చెప్పాయి. కాబట్టి చైనా రష్యా కూడా సపోర్ట్ చేశాయి. The Genda's 2 major allies that have previously shielded it and the UNA as well as neighboring India. సో ఇక్కడ 2 మేజర్ అల్లీస్ వచ్చేసి మయన్మార్కి రష్యా చైనా కూడా మేజర్ అల్లీస్, ఇండియా కూడా మేజర్ అల్లీస్ అనమాట. సో వెల్కమ్ యుఎన్ఎస్సి కండెమింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది డెమోక్రసీ యాక్టివిటీస్ సెడ్ నేషనల్ యూనిటీ గవర్నెన్స్ అండ్ వెరిఫైడ్ ట్విట్టర్ అకౌంట్. సో ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే యుఎన్ఎస్సి కండెమ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది డెమోక్రసీ యాక్టివిస్ట్. సో మామూలుగా ప్రజాస్వామ్యం కోసం పోరాడే వ్యక్తులు కూడా అక్కడ వాళ్ళు మరణశిక్ష అనేది విధిస్తున్నారు. అంటే మిలిటరీ రూల్ చూడండి ఎంత దారుణంగా ఉంటుందో. సో సేమ్ ఎట్లాంటి మిలిటరీ రూలే పాకిస్తాన్లో కూడా ఉంది. అంటే పేరుకే గవర్నమెంట్, పాకిస్తాన్లో కూడా పేరుకే ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉంటుంది, కానీ మొత్తం మిలిటరీయే రూలింగ్ చేస్తుంది అనమాట. కాబట్టి మిలిటరీ ఉన్న దేశాల్లో చాలా కఠినమైనటువంటి ఆంక్షలు ఉంటాయి, కఠినమైన శిక్షలు ఉంటాయి, కఠినమైన మరణశిక్షలు వేస్తారు వాళ్ళు. సో ఎవరైనా డెమోక్రసీ లాగా మనకు వచ్చేసి అక్కడ వాక్ చట్టం అంటే మీరు మాట్లాడడానికి ఉండదు. సో ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉండవన్నమాట. వాళ్ళు మొత్తాన్ని హరిచేస్తాయి, మిమ్మల్ని మరణశిక్ష వరకు తీసుకెళ్తారు. కాబట్టి డెమోక్రసీ యాక్టివిటీస్ ఉంటారు కదా, సో ప్రజాస్వామ్య యాక్టివిటీస్ అంటే ప్రజాస్వామ్యం గురించి పోరాడే వ్యక్తులు కూడా వాళ్ళు కఠినంగా శిక్షిస్తున్నారు అనమాట. ఇది మయన్మార్లో జరుగుతుంది. ఇప్పుడు మనం యుఎన్ఎస్సికి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. మామూలు యుఎన్ఎస్సిలో ఏ కంట్రీస్ ఉంటాయి? సో యుఎన్ఎస్సి అంటే మనకు వచ్చేసి యునైటెడ్ నేషనల్ అబ్రివేషన్ అదే తెలుసు కదా, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. సో ఇందులో కంట్రీస్ ఉండే వాటికి పవర్స్ ఉంటాయన్నమాట. ఇందులో ఏ కంట్రీస్ ఉంటాయంటే ఫస్ట్ వచ్చేసి యుఎస్, యూకే అంటే బ్రిటను, సో తర్వాత చైనా, ఫ్రాన్సు, రష్యా. సో ఈ విధంగా కంట్రీస్ ఉంటాయన్నమాట. మొత్తం వచ్చేసి ఇక్కడ ఏబిసిఎఫ్ఆర్ అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు.
సో ఈ విధంగా కంట్రీస్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి వీళ్ళకి వీటో పవర్ ఉంటుంది, మొత్తానికి వీటో పవర్ ఉంటుంది అనమాట. సో ఇందువల్ల మీకు వచ్చేసి సో వీటో పవర్ ఉన్నటువంటి యుఎస్ కావచ్చు, చైనా, యూకే, ఫ్రాన్స్, రష్యా వీటికి ఉంటాయి. ఇవి వీటో పవర్ ద్వారా ఓటేస్తాయి అనమాట. ఒక కంట్రీ ఓట్ అగైనెస్ట్ చేసినా కూడా అది చెల్లదు, అక్కడ చెల్లదు, మొత్తం అన్ని కంట్రీస్ కూడా యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఏముంటాయి, సో యుఎన్ఎస్కి సంబంధించిన అఫీషియల్ లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఏ లాంగ్వేజ్ వీళ్ళు మాట్లాడతారో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఫస్ట్ ఇంగ్లీషు, సో అందరికీ తెలిసినటువంటి ఇంగ్లీష్ ఉంటుంది. సో చైనీస్ మాండరిన్ ఉంది, తర్వాత అరబిక్ ఉంది, సో అరబిక్, రష్యన్ ఉంది, అరబిక్, రష్యను, ఫ్రెంచు, స్పానిష్. ఇవి వచ్చేసి యుఎన్ఎస్ఏ అఫిషియల్ లాంగ్వేజ్ అనమాట. ఇక్కడ హిందీ లేదు, గుర్తుపెట్టుకోండి. హిందీ యుఎన్ఎస్ఏ అఫిషియల్ లాంగ్వేజ్ కాదు, ఎందుకంటే యుఎన్ఎస్ఏలో మన ఇండియా అనేది మెంబర్షిప్ లేదు, ఇండియాకి లేదు. అందువల్ల ఇండియా, జపాన్, బ్రెజిల్ ఈ కంట్రీస్ అన్ని కూడా జర్మనీ అనే ఒక కాపీ కబ్లో ఏర్పడి ట్రై చేస్తున్నాయి, ఇక్కడ వచ్చేసి ట్రై చేస్తున్నాయి అనమాట. సో ఈ విధంగా ఉంటాయి, నీట్గా చూసుకోండి. యుఎన్ఎస్కి సంబంధించిన ఆ సెక్రటరేట్ ఎక్కడ ఉంటుంది, మనకి యుఎన్ఓ ఆఫీస్లోనే ఉంటుంది అనమాట. సో వీటికి వీటో పవర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, వీటో పవర్. సో వీటో పవర్ ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా యుఎన్ఎస్ఏ గురించి చూసుకోండి. సో నెక్స్ట్ కోర్ సెక్టార్ అవుట్పుట్ ఎక్స్పాండ్ బై ది 12.7%. కోర్ సెక్టార్ ఉంది కదా, సో ఇండియాస్ 8 కోర్ సెక్టార్స్ అవుట్పుట్ గ్రోత్ మోడరేట్ టు ది 12.7%. సో మోడరేట్గా గ్రోత్ అయితే అయిందన్నమాట. కోర్ సెక్టార్స్ ఏమున్నాయి సో చూద్దాం. సో ఫ్రమ్ 8.1 ఇన్ ది మే, అంటే చూడండి అవుట్పుట్ ఎక్స్పాండ్ బై 12.7% అయింది. 8.1% అనేది మేలో ఉందని చెప్తున్నారు. విత్ ఆల్ సెక్టార్ ఎక్సెప్ట్ క్రూడ్ ఆయిల్, ఆల్ సెక్టార్స్ ఎక్సెప్ట్ క్రూడ్ ఆయిల్ రిజిస్టరింగ్ అండ్ అప్టిక్ ఇన్ ది ప్రొడక్షన్. సో ఒక క్రూడ్ ఆయిల్ తప్ప రిమైనింగ్ అన్నీ కూడా ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ చూసుకుంటే కోలు, సిమెంటు, ఎలక్ట్రిసిటీ, రిఫైనరీ ప్రొడక్ట్స్ రోజు 15%. సో ఇక్కడ కోల్ కావచ్చు, సిమెంటు, ఎలక్ట్రిసిటీ, రిఫైనరీ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా పెరిగాయి. మనకి మొత్తం వచ్చేసి 8 ఉంటాయి, 8 కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్ ఉంటాయి. వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ నెంబర్ ఆఫ్ వీడియోస్లో మన డైలీ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కదా, వాటిలో నెంబర్ ఆఫ్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆల్రెడీ దీనికి సంబంధించి. సో అక్కడ నీట్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కోల్ కావచ్చు, సిమెంటు, ఎలక్ట్రిసిటీ, రిఫైనరీ ప్రొడక్ట్స్ అయితే పెరిగాయి అన్నమాట బాగా. సో కంపేర్డ్ విత్ ది 2001తో పోల్చుకుంటే న్యాచురల్ గ్యాసు 1.2%, స్టీలు 3.3%, ఫెర్టిలైజర్స్ 8.2% పెరిగాయి అనమాట. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇవి. తర్వాత అంటే మైల్డర్ పేసు. క్రూడ్ ఆయిల్ అవుట్పుట్ డ్రాప్డ్ 1.7% ఫ్రమ్ ఏ ఇయర్ ఎర్లియర్. సో క్రూడ్ ఆయిల్ అయితే పడిపోయింది, ఎందుకంటే మనకి ప్రపంచంలో గ్లోబల్ లెవెల్లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ వాల్టిల్గా ఉన్నాయి, తగ్గుతూ పెరుగుతూ ఒక మీడియం, ఒక న్యూట్రల్ లెవెల్లో లేవు. కంప్లీట్గా రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల, ఇన్ఫ్లేషన్ వల్ల సో ఇట్లా జరుగుతుంది. రష్యా మనకి డిస్కౌంట్లో ఆయిల్ ఇస్తుంది ఇండియా వచ్చేసి థర్డ్ లార్జెస్ట్ ఇంపోర్టర్ క్రూడ్ ఆయిల్లో వచ్చేసి. ఇట్లా నీట్గా చూసుకోవాలి ప్రతిదీ. సో తర్వాత ఇంకా ఏతున్నారు, సో రిటర్నింగ్ ది కాంట్రాక్షనరీ టెరిటరీ ఆఫ్టర్ ది రికార్డింగ్ ది ఫస్ట్ అప్స్టిక్ ఇన్ ది సెవరల్ మంత్స్ దిస్ మే. సో చాలా చేంజెస్ అయితే ఉన్నాయి లాస్ట్ మంత్, ఈ మంత్ చూసుకున్నా కూడా, లాస్ట్ ఇయర్తో చూసుకుంటే చాలా చేంజెస్ ఉన్నాయి. ద కామర్స్ అండ్ ది ఇండస్ట్రీ మినిస్ట్రీ ఆల్సో రిసీవ్డ్ ది ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ ఆఫ్ ది మార్చ్. సో ద కోర్ సెక్టార్స్ గ్రోత్ ఇన్ మార్చ్ పేరు టు 4.8% ఫ్రమ్ ది 4.9% ఎస్టిమేటెడ్ ఇయర్. సో అనుకున్న దానికంటే 1 పాయింట్ అయితే తగ్గింది. వైల్ ఫర్ ఏ మే ఇట్ రివైజ్ టు హైర్ ది 19.3%. సో ఇక్కడ కొంచెం పెరిగింది మేలో. సో వైల్ జూన్ మార్క్స్ ది సెకండ్ సక్సెసివ్ మంత్ ఆఫ్ ది డబుల్ డిజిట్ గ్రోత్ ఇన్ ఏ కోర్ సెక్టార్స్. జూన్లో మంచి గ్రోత్ అయితే వచ్చింది ఈ కొన్ని సెక్టార్స్లో, ఈ 8 ఇండస్ట్రీస్ సెక్టార్స్లో కొన్ని సెక్టార్స్లో డబుల్ డిజిట్ గ్రోత్ వచ్చింది. విచ్ టు కాన్స్టెంట్ అబౌట్ ది 40% ఆఫ్ ది ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. సో మనకి ఐఐపీ ఉంటుంది కదా, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో ఇవి మొత్తం వచ్చేసి 40% అనేది ఇవే ఉంటాయి, 8 కోర్ ఇండస్ట్రీసే ఉంటాయి. సో తర్వాత ద ఓవరాల్ కోర్ అవుట్పుట్ షాంక్ ది 4.8% కంపేర్డ్ విత్ ది ప్రీవియస్ మంత్. సో ప్రీవియస్ మంత్తో పోల్చుకుంటే షాంక్ అంటే 4.08% అయితే తగ్గిపోయింది అనమాట. సో ఇండస్ట్రీస్ యొక్క అవుట్పుట్ అనేది 4.08% అయితే తగ్గిపోయిందని చెప్తున్నారు. సో సిమెంట్ అండ్ ఫెర్టిలైజర్స్ ఫర్ ది ఓన్లీ సెక్టర్స్ టు రికార్డ్ ది సీక్వెన్షియల్ మంత్ ఆన్ మంత్ గ్రోత్. సో ఇక్కడ సిమెంట్ ఒకటి, ఫెర్టిలైజర్స్ గుర్తుపెట్టుకోండి, ఇది మాన్సూన్ టైం కదా, సో ఎరువులకి చాలా డిమాండ్ ఉంటుంది ఈ టైంలో. సిమెంట్ కూడా రియల్ ఎస్టేట్ ఆఫ్టర్ పాండమిక్ తర్వాత బాగా బూస్టింగ్లో ఉంది కాబట్టి సిమెంట్ పరంగా, ఫెర్టిలైజర్స్ పరంగా కొంచెం గ్రోత్ అనేది ఉందన్నమాట. రికార్డ్ది సో అవుట్పుట్ ఇది జూన్లో వచ్చేసి 6.9% అండ్ 0.3% అయితే ఉన్నాయన్నమాట మంత్ రెస్పెక్టివ్లీ. సో కంపేర్డ్ ది ప్రీవియస్ కోవిడ్ లెవెల్స్ ద కోర్ సెక్టార్స్ రిపోర్టెడ్ అండ్ 8% గ్రోత్ ఇన్ ది జూన్.
సో ప్రీ కోవిడ్ కంటే ముందు లెవెల్తో కంపేర్ చేస్తే ఒక 8% గ్రోత్ అనేది ఉందని చెప్తున్నారు జూన్లో, విత్ హెల్తీ పెర్ఫార్మెన్స్ ఇన్ ది ఆల్ సెక్టార్స్. సో అండ్ ఆల్ సెక్టార్స్లో హెల్తీ సెక్టార్ ఉంది కంపారిటివ్లీ. సో ఇప్పుడు మీకు 8 కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంటాయి ఐడియా ఉంది కదా. సిమెంటు, న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్ట్స్, ఎలక్ట్రిసిటీ, స్టీలు, ఫర్టిలైజర్సు, అలాగే పెట్రోలియం ఇవి ఉన్నాయి కదా. క్రూడ్ ఆయిల్ సపరేట్ కాకుండా న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ సపరేట్ ఉంటాయి మనకి. న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్ట్స్ ఇవి ఉంటాయి. మొత్తం 8 ఉంటాయి, 8 కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. సో వీటిలో హైయెస్ట్ వచ్చేసి మనకు వచ్చేసి హైయెస్ట్ ఏముంటాయంటే పెట్రోలియం ప్రొడక్ట్స్. సో ఇండియాలో హైయెస్ట్ వచ్చేసి పెట్రోలియం ప్రొడక్ట్స్ వచ్చేసి పెట్రోలియం రిఫైనరీస్ ఉన్నాయి కదా. సో రిఫైనరీస్ ఇవి వచ్చేసి హైయెస్ట్ ఉంటాయి. సో లోయెస్ట్ ఇది వచ్చేసి హైయెస్ట్. సో లోయెస్ట్ ఏముందంటే ఫెర్టిలైజర్స్. సో ఇది ఎవ్రీ ఇయర్ మారుతూ ఉండొచ్చు లేదా ఇట్లా స్టాగ్నెంట్గా ఉండొచ్చు. లోయెస్ట్ వచ్చేసి ఫెర్టిలైజర్స్ ఉంది, హైయెస్ట్ వచ్చేసి పెట్రోలియం ప్రొడక్ట్స్ అయితే ఉందన్నమాట. ఈ విధంగా నీట్గా ఏమన్నా చూసుకోండి. ఇక్కడ గ్రాఫ్ ఇచ్చారు నీట్గా, ఈ గ్రాఫ్ ప్రకారం నీట్గా ప్రతి ఒక్కటి చూసుకోండి. ద అవుట్పుట్ ఆఫ్ 8 కోర్ సెక్టార్స్ ఎక్స్పాండ్ బై ది 12.7% ఇన్ జూన్. సో బెటర్ దాన్ ది 9.4% రికార్డ్ ఇన్ దిస్ ఇయర్ ఎర్లియర్ పీరియడ్. ఇంతకుముందు కంటే ఇప్పుడు కొంచెం గ్రోత్ అయితే కనిపిస్తుందని చెప్తున్నారు. సో తర్వాత ఇది ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి తీసుకున్నది. జైశంకర్ పుషెస్ ఫర్ ది చాబహార్ పోర్ట్. సో మామూలుగా ఇప్పుడు SCO సమ్మిట్ జరుగుతుంది కదా, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ అయితే జరుగుతుంది. ఈ సమ్మిట్లో ఇది తాష్కెంట్లో జరుగుతుంది. ఇక్కడ చైనీసు, పాకిస్తాను, తాలిబాన్ ఫారిన్ మినిస్టర్స్ అందరూ కూడా వచ్చారు ఇక్కడికి. అయితే ఇక్కడ జైశంకర్ చాబార్ పోర్ట్ గురించి ఎక్కువ హైలైట్ చేశారు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు. సో ఎక్కువ వచ్చి చాబార్ పోర్ట్ గురించి చెప్పారు. సో ఇండియా వెల్కమ్డ్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ టు ఇన్క్లూడ్ ఇరాన్ నెక్స్ట్ ఇయర్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ఫారిన్ మినిస్టర్ చైనీస్. ఓకే, ఇక్కడ అందరూ ఏం చెప్తున్నారంటే, సో ఇరాన్ ఉంది కదా, సో ఇరాన్ వచ్చేసి SCOలో జాయిన్ అవుతుంది. ఇది వచ్చేసి ప్రోగ్రెస్ అగ్రిమెంట్ ఈ సైన్ చేసింది, ఇది ప్రోగ్రెస్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా జాయిన్ అవ్వడానికి వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు. అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా సపోర్ట్ చేసింది, అట్లానే చైనీస్ రిమైనింగ్ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఇరాన్ వచ్చేసి జాయిన్ అవ్వడానికి. సో ఇండియా పుష్డ్ ఫర్ చాబహార్ పోర్ట్. ఇండియా వచ్చేసి చాబహార్ పోర్ట్ని పుష్ చేస్తుంది. సో డెవలప్ వైజ్ టు బి ఏ కండ్యూట్ ఫర్ ది ట్రేడ్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఏషియా. మనకి సెంట్రల్ ఏషియా నుంచి ఎక్కువ చేయడం పాకిస్తాన్ మినిస్టర్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. సో రీజనల్ ట్రేడ్ ఇన్క్లూడింగ్ ది మీటింగ్ విత్ తాలిబాన్ అపాయింటెడ్ యాక్టింగ్ ఫారిన్ మినిస్టర్ అమెరికా అండ్ మక్సావ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇండియా వచ్చేసి చాబహార్ పోర్ట్ని హైలైట్ చేసింది, పాకిస్తాన్ వచ్చేసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని హైలైట్ చేసింది. సో యాజ్ యూజువల్ కూడా మీకు తెలిసిందే కదా, ఇండియా ఇరాన్ సపోర్ట్ చేసింది, పాకిస్తాన్ చైనాని సపోర్ట్ చేసింది. ఇండియా వచ్చి చాబహార్ పోర్ట్ గురించి ఎక్కువగా అక్కడ ఇన్ఫర్మేషన్ చెప్పింది. సెంట్రల్ ఏషియాకి అంటే మధ్య ఆసియాకి దేశాలకి ట్రేడ్ చేయాలంటే చాబహార్ పోర్టు కీ రోల్ ప్లే చేస్తుందని ఇండియా చెప్పింది. పాకిస్తాన్ వచ్చేసి CPEC కారిడార్ చాలా ఇంపార్టెంట్, ఇది కూడా అన్ని దేశాలకి ట్రేడ్ చేయడానికి ఉపయోగపడుతుందని ఇక్కడ చెప్పారనమాట. సో ఇక్కడ అన్ని దేశాలు ఉన్నారు కదా, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్, కజకిస్తాను, కిర్జికిస్తాను, తజికిస్తాను, ఉజ్బెకిస్తాను, వీళ్ళందరూ మీట్ అయ్యారు. సో వీళ్ళు మొత్తం కౌంటర్ పార్ట్స్ అందరూ కూడా మీట్ అయ్యి మొత్తం వచ్చేసి ఇక్కడ డిస్కస్ చేసుకున్నారు. సో హెల్ప్ టు ఆఫ్ఘనిస్తాన్. జైశంకర్ అని చెప్తానంటే హైలైటెడ్ ది ఇండియాస్ అసిస్టెన్స్ టు ది ఆఫ్ఘనిస్తాన్. సో మీటింగ్, సో ఆఫ్ఘనిస్తాన్కి ఇండియా అనేది ఇంకా సహాయం చేస్తుంది, రాబోయే రోజుల్లో కూడా సహాయం చేస్తుంది, దీని గురించి అయితే ఇంకా చెప్పారు. సో తర్వాత ఇండియాస్ పొజిషన్ అనేది ఆఫ్ఘనిస్తాన్ అండ్ హైలైటెడ్ ది హ్యూమానిటేరియన్ సపోర్టు. సో మనం మానవత్వం పరంగా ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాం వాళ్ళకంటే, సో వీటు గోధుమలు, మెడిసిన్, సో వ్యాక్సిన్స్ అండ్ క్లాతింగ్ ఇవన్నీ కూడా మనము వాళ్ళకి ఇస్తున్నాం, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి ఇస్తున్నాం. గోధుమలు పంపిస్తున్నాం, ఆహార ధాన్యాలు, మెడిసిన్లు, ఫార్మాస్యూటికల్స్ సంబంధించిన టాబ్లెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పంపిస్తున్నాము. ఇంకా వ్యాక్సిన్స్ పంపిస్తున్నాం, కోవిడ్ వ్యాక్సిన్స్, ఇంకా క్లాతింగ్, బట్టలు కూడా మనం వాళ్ళకి పంపిస్తున్నామంట సహాయ చర్యల్లో. ఇంకా సెడ్ దట్ ఆఫ్టర్ ది మీటింగ్, సో యాడింగ్ దట్ ది హీ హ్యాడ్ అండర్లైన్ ది పొటెన్షియల్ ఫర్ ఇరాన్స్ చాబహార్ పోర్ట్ ఫర్ ది SCO. సో ఎకనామిక్ ఫ్యూచర్. సో SCOకి చాబహార్ పోర్ట్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఇరాను SCOలో జాయిన్ అయిన తర్వాత ఇరాన్ కూడా మిగతా SCO దేశాలు వినియోగించుకోవచ్చు ఇరాన్లో ఉండే పోర్ట్స్ ఇవి కూడా. సో రీజనల్ కనెక్టివిటీ, రీజనల్ కోఆపరేషన్ ఉంది కాబట్టి. సో ఈ టైంలో చాబహార్ పోర్టు కీ రోల్ ప్లే చేస్తుంది. ఇటుపక్క సముద్రాన్ని మధ్యాసియా దేశాన్ని కలుపుతుంది. ఇటుపక్క మనకి అరేబియా సముద్రం అంటే ఇండియన్ ఓషన్ని, అటు మధ్యాసియా దేశాన్ని అంటే మనకి సముద్ర మార్గం లేని దేశాలను కూడా కలుపుతుంది. ట్రేడ్ పరంగా చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. సో తర్వాత ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ had also raised the problem of energy crisis, food crisis arising from the Ukraine conflict, making the no mention of the Russian role in the conflict, so as well as the from the COVID-19. సో ఇక్కడ ఫుడ్ క్రైసిస్ వచ్చింది, ఈ యుద్ధం వల్ల ఫుడ్ క్రైసిస్ వచ్చింది. సో మేకింగ్ నో మెన్షన్, రష్యా రోల్ అయితే రష్యా గురించి ఎటువంటి మెన్షన్ అయితే చేయలేదు. ఈ క్రైసిస్ అనేది ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ వల్ల అంటే రష్యా యుద్ధం వల్ల వచ్చిందని చెప్పారు, కానీ
రష్యా రోల్ గురించి ఎటువంటి ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే రష్యా మనకి మిత్ర దేశం కాబట్టి. సో తర్వాత ద రెస్పాన్స్ రిక్వైర్డ్ టు ఇంక్లూజ్ రెసిలియంట్ అండ్ డైవర్సిఫైడ్ ది సప్లై చైన్స్ యాజ్ వెల్ యాజ్ రీఫార్మ్డ్ ది మల్టీలేటరిజం. సో ఈ సప్లై చైన్స్ అంటే ట్రేడ్ కావచ్చు, వాణిజ్యం పరంగా, వ్యాపారం పరంగా దేశాలన్నీ కోఆపరేషన్ చేసుకోవాలి. ఎక్కడ ఫుడ్ క్రైసిస్ ఉంది ఆ దేశాలకి ఫుడ్ ఎక్స్పోర్ట్ ఎక్కువగా ఉంటుంది కదా, ఫుడ్ అనేది ఎఫిషియెంట్గా ఉన్న కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేయాలి, ఎక్సెస్గా ఉన్న కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేయాలి. ఇట్లా ద ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆల్సో కాల్డ్ ది ఉజ్బెకిస్తాన్ ప్రెసిడెంట్. సో అలాంగ్ విత్ ది అదర్ మినిస్టర్స్ వేర్ వాజ్ దే సీట్ నెక్స్ట్ టు ది బుట్టో ఎట్ ది రౌండ్ టేబుల్. సో మాట్లాడారు. సో విచ్ వుడ్ టేక్ ది ఎస్సీఓ ప్రెసిడెన్సీ నెక్స్ట్ ఇయర్. సో ఇండియా వచ్చేసి నెక్స్ట్ ఇయర్ 2023లో ఎస్సీఓని హోస్ట్ చేస్తుంది. ఇండియా వచ్చేసి హోస్ట్ చేస్తుంది బై ఇండియా. సో ఇండియా అయితే హోస్ట్ చేస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇయర్ ఎస్సీఓ సమ్మిట్ హోస్ట్ చేసేది ఇండియా. సో తర్వాత ఫుల్ సపోర్ట్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ ది సమర్కండ్ సమ్మిట్. సో ఫుల్ సక్సెస్ అనేది ఇండియా కూడా సపోర్ట్ చేస్తుంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వచ్చేసి అటెండ్ ది సమ్మిట్ సెప్టెంబర్. సో సమర్కండ్లో జరుగుతుంది కదా, దాన్ని ఫుల్ సపోర్ట్ చేస్తున్నాము. ఇది మనకి సెప్టెంబర్ 15 నుంచి 16 మధ్యలో జరుగుతుంది. అప్పుడు ఇండియా నుంచి కౌంటర్ పార్ట్గా ప్రైమ్ మినిస్టర్ అయితే అటెండ్ అవుతారు, నరేంద్ర మోడీ అటెండ్ అవుతారు. సో ఎస్సీఓ లీడర్స్ సమ్మిట్ పర్సన్. సో ఫస్ట్ టైం మోడీ విల్ కమ్ టు ఫేస్ విత్ ది జిన్పింగ్. సో జిన్పింగ్ని ఫేస్ టు ఫేస్, అలాగే పాకిస్తాను ప్రైమ్ మినిస్టరు షహబాజ్ షరీఫ్ని కూడా ఫేస్ టు ఫేస్ మీట్ అవుతారు. అక్కడ వచ్చేసి నరేంద్ర మోడీ మీట్ అవుతారు. సో తర్వాత మీటింగ్ ఎస్సీఓ సెక్రటరీ జనరల్. సో చైనీస్ ఏం చెప్తున్నారంటే ఇండియాస్ ప్రెసిడెన్సీ నెక్స్ట్ ఇయర్ వుడ్ గివ్ ది ఎస్సీఓ కోఆపరేషన్ సో రెన్యూడ్ థ్రస్ట్. సో ఇండియా కూడా మంచిగా ఇక్కడ వచ్చేసి హోస్ట్ చేస్తుంది. అక్కడ వచ్చేసి అన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుందామని చెప్తున్నారు. సో ఎస్సీఓ గురించి నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీకు ఇంతకుముందు కూడా. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే సో బీజింగ్లో ఉంటుంది. ఎస్సీఓ సమిట్ యొక్క హెడ్ క్వార్టర్ బీజింగ్లో ఉంటుంది. సో ఎస్సీఓలో వచ్చేసి ఏ కంట్రీస్ ఉంటాయి, సో ఇక్కడ వచ్చేసి రష్యా, చైనా, ఇండియా, పాకిస్తాన్ ప్లస్ 4 సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఉంటాయి. 4 సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అయితే ఇందులో ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇరాన్ కూడా జాయిన్ అవుతుంది. ఇక్కడ ఇరాన్ జాయిన్ అవుతుంది. సో ఇరాన్ తర్వాత బెలారస్ కూడా అప్లై చేసుకుంది. ఇంకా ఇది ప్రోగ్రెస్లో ఉంది. ప్రెజెంట్ అయితే ఇరాన్ వచ్చేసి లేటెస్ట్ కంట్రీ అవుతుంది అనమాట ఎస్సీఓలో జాయిన్ అయ్యే కంట్రీస్లో. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి గోల్డ్ బులియన్. మన కరెంట్ అఫైర్స్ ప్రకారం చూసుకుంటే గోల్డ్ బులియన్ని ఫస్ట్ గోల్డ్ బులియన్ ఎక్స్చేంజ్ని ఓపెన్ చేశారు ఇండియాలో. మోడీ అన్వీల్స్ ఇండియాస్ ఫస్ట్ గోల్డ్ బులియన్ ఎక్స్చేంజ్. సో ఇండియాలో మొట్టమొదటి గోల్డ్ బులియన్ ఎక్స్చేంజ్ని అయితే ఓపెన్ చేశారు. దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో మూవ్ గుడ్ లీడ్స్ టు గోల్డ్ ప్రైసింగ్ ఇన్ కంట్రీ. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆన్ ఫ్రైడే లాంచ్డ్ ది ఇండియాస్ ఇంటర్నేషనల్ బులియన్. సో ఇది వచ్చేసి IIBX అంటారు. సో ఇండియాస్ ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ అంటారు, IIBX అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఇన్ ద కంట్రీ అండ్ NSE IFSC SGX కనెక్ట్ టు ది గాంధీనగర్ గిఫ్ట్ సిటీ. ఇది గాంధీనగర్లో గిఫ్ట్ సిటీ ఉంది కదా, గిఫ్ట్ సిటీ అంటే డిజిటలైజేషన్ సిటీ అనమాట. మొత్తం అక్కడ ఎక్స్చేంజ్ ఫార్మేషన్స్ ఇవన్నీ ఎక్స్చేంజ్లు అన్ని ట్రేడింగ్ అంతా జరుగుతుంటుంది. సో గిఫ్ట్ సిటీ ఇది గుజరాత్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది గిఫ్ట్ సిటీ. సో గిఫ్ట్ సిటీ వచ్చేసి గుజరాత్లో ఉంటుంది. సో గిఫ్ట్ సిటీ ఇది వచ్చేసి ఫస్ట్ ఇండియాలోనే ఫస్ట్ గోల్డ్ బులియన్ ఎక్స్చేంజ్ అనమాట. సో ఇది ఓపెన్ చేశారు. ఇక్కడ వచ్చేసి గుజరాత్ గవర్నమెంట్ ద్వారా ఇది వచ్చేసి గుజరాత్ ఓపెన్ చేశారు. ఇండియా ఈజ్ ద వరల్డ్స్ సెకండ్ బిగ్గెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ ది గోల్డ్. సో ఇది ఇండియా వచ్చేసి ప్రపంచంలోనే సెకండ్ బిగ్గెస్ట్ కన్జ్యూమర్, అంటే గోల్డ్ని ఎక్కువ ఇంపోర్ట్ చేసుకునే కంట్రీ ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది ప్రపంచంలోనే. ద మూవ్ సెట్ ఆఫ్ ది IBX ఈజ్ సీన్ యాజ్ ది ఇండియాస్ ఎఫర్ట్ టు బ్రింగ్ ది ట్రాన్స్పరెన్సీ టు మార్కెట్ ఆర్ ది ప్రీసియస్ మెటల్. సో ప్రీసియస్ మెటల్ కదా గోల్డ్ అనేది, ప్రీసియస్ మెటల్. ఇండియాస్కి చాలా సెంటిమెంట్. ఇదంతా మంచిగా అవైలబుల్లో ఉండాలి, ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో పెడుతున్నారు. ఇంకా సో మోరోవర్ సెట్టింగ్ అప్ ది IIBX కుడ్ లీడ్ టు స్టాండర్డ్ గోల్డ్ ప్రైసింగ్ ఇన్ ది కంట్రీ అండ్ మేక్ ఇట్ ఈజియర్ ఫర్ ది స్మాల్ బులియన్ డీలర్స్ అండ్ ది జ్యువెలర్స్ టు ట్రేడ్ ఇన్ ది ప్రీసియస్ మెటల్స్. సో ఇప్పుడు మనకి ఈ ఎక్స్చేంజ్ లేదనుకోండి, డైరెక్ట్ మనం స్విట్జర్లాండ్ నుంచి గోల్డ్ బార్స్ అయితే తెచ్చుకుంటాం, ఇంపోర్ట్ చేసుకుంటాం కదా వేరే దేశాల నుంచి. ఇప్పుడు ఫ్లక్చువేట్ అవుతుంటుంది, గోల్డ్ ప్రైస్ ఫ్లక్చువేట్ అవుతున్న వల్ల కొనే వాళ్ళకి అమ్మే వాళ్ళకి మొత్తానికి కూడా ప్రాబ్లం ఉంటుంది, ఎక్కువ ఫ్లక్చువేట్ అవుతుంది. సో ఈరోజు అమాంతంగా పెరిగింది, రేపు అమాంతంగా తగ్గింది, ఇలా కాకుండా ఒక ట్రేడింగ్లో పెడితే ఒక లెవెల్లో ఉంటుంది. దీనికోసం ప్రైస్ లెవెల్లో అందరికీ స్మాల్ బులియన్స్కి అందరికి కూడా డీలర్స్కి అందరికి కూడా కంఫర్టబుల్గా ఉండాలనే ఒక ఉద్దేశంతో దీని అయితే పెట్టారనమాట. సో ఇంకా ఇండియా ఈజ్ లీడింగ్ ఇంపోర్టర్ ఆఫ్ ది మెటల్ అండ్ ఇంపోర్టెడ్ ది 1,669 tons of the gold in 2021 up from the 430 tons of the years ago. సో మొత్తం వచ్చేసి
1069 టన్స్ గోల్డ్ అయితే మనము ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. సో ఇంపోర్ట్ అయితే చేసుకుంటాం, ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటూ చూడండి ఎంత. ద ఎల్లో మెటల్ ఈజ్ టైట్లీ రెగ్యులేటెడ్ ఇన్ ది country and the currently only nominated banks and agencies approved by the Reserve Bank of India can import gold and sell to dealers jewelry across the country. సో ఈ గోల్డ్ అనేది ఎవరంటే వాళ్ళు చేయలేరు అనమాట, ఇంపోర్ట్ అనేది చేసుకోలేరు. కొందరు మాత్రమే ఉంటుంది, బ్యాంక్స్ రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ ఇచ్చి ఉంటుంది, వాళ్ళు మాత్రమే చేసుకొని రిమైనింగ్ వాళ్ళకి అమ్ముతూ ఉంటారు అనమాట. ఇది గోల్డ్ బార్స్ వస్తాయి అంటే బిస్కెట్స్ లాగా. సో వైల్ లాంచింగ్ ది, సో ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఇంపార్టెంట్, సో అప్రూవ్డ్ బై ది రిజర్వ్ బ్యాంక్ ద్వారా అప్రూవ్ చేసుకున్న తర్వాత మాత్రమే చేస్తారు. సో వైల్ లాంచింగ్ ది న్యూ ఎక్స్చేంజ్ అండ్ లేయింగ్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ ది న్యూ ప్రొడక్ట్స్ ఇన్ ద గిఫ్ట్ సిటీ ఈజ్ పెట్ ప్రాజెక్ట్, మిస్టర్ మోడీ సెడ్ India is amongst the biggest economies in the world and is now joining the league of the global financial centers like the United States, United Kingdom and Singapore. సో యూకే, యూఎస్ఏ అండ్ యునైటెడ్ కింగ్డమ్ లాగా మనకు కూడా గోల్డ్ ఎక్స్చేంజ్ ఉంది. సో అంటే గోల్డ్ ఎక్స్చేంజ్ ఉంది, దీని ద్వారా ఆ దేశాలతో మనం పోటీ పడుతున్నామని చెప్పేసి చెప్తున్నారు. సో ఫౌండేషన్ స్టోన్ లేడ్, సో ఈ లేడ్ ది ఫౌండేషన్ స్టోన్ ఫర్ ది హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ ది ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ ఆథరైజేషన్, ఐఎఫ్ఎస్సి ఉంది కదా. సో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ ఉంది కదా, సెంట్రల్ సర్వీసెస్ అని మనకి. సో సెంట్రల్ సర్వీసెస్ సెంటర్ ఫర్ అథారిటీ అని ఉంటుంది అనమాట. సో దీనికి కూడా శంకుస్థాపన చేశారనమాట. ద కంట్రీస్ ఫస్ట్ అండ్ ఓన్లీ ఐఎఫ్ఎస్సి ఇన్ ది లైన్ విత్ ది రోజ్ ఆఫ్ యుఏఈ, సింగపూర్ అండ్ హాంకాంగ్. సో ఇట్లనే మనకి యుఏఈ, సింగపూర్, హాంకాంగ్లో ఉన్నట్టే మనకు కూడా ఐఎఫ్ఎస్ సెంటర్ అయితే ఇక్కడ పెట్టారనమాట. టుడేస్ ది 21st century ఫైనాన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ ది లింక్ టు ఈచ్ అదర్. సో టెక్నాలజీ కానీ ఫైనాన్స్ సెక్టార్ రెండు కూడా లింక్ అయి ఉన్నాయి అనమాట, మొత్తం వచ్చేసి లింక్ అయి ఉన్నాయి 21st centuryలో. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్, టుడేస్ ఇండియాలో ఉంది 40% ఆఫ్ షేర్ ఉంది రియల్ టైమ్ డిజిటల్ పేమెంట్స్. మొత్తం ప్రపంచంలో డిజిటల్ పేమెంట్స్లో 40% ఇండియా షేర్ ఎక్కువ ఉంది. సో మనకి ఇండియాలోనూ ఉందన్నమాట. సో యూపీఐ ఉంది కదా మనకి, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, ఇది ప్రపంచంలోనే బెస్ట్ వన్, ఇండియాలో ఉండేది ప్రపంచంలోనే బెస్ట్ వన్. అమెరికా కావచ్చు, యూకే, అన్ని దేశాలు కూడా మన యూపీఐనే కాపీ చేస్తున్నాయి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఫోన్పే, మనం టీ షాప్కి వెళ్ళినా, కూరగాయలు కొనడానికి వెళ్ళినా, దేనికన్నా కూడా మనం యూపీఐ చేస్తున్నాం. ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇండియా యొక్క యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. అమెరికా కూడా మనదాన్నే కాపీ చేస్తుంది, అమెరికా కావచ్చు, సింగపూర్ అన్నీ కూడా మనదాన్నే కాపీ చేస్తున్నాయి. సో ఈ విధంగా మనం డెవలప్ అయ్యాం. So India is one of the world's leading economies, will become even bigger going forward. We should build institutions that can cater to out present the future roles. సో ఫ్యూచర్లో మన ఇండియా కూడా మంచి రోల్లోకి వెళ్తుంది. సో బాగా డెవలప్ అయ్యి అన్ని దేశాలకి, ఎందుకంటే ఇప్పుడు ఫాస్టెస్ట్ ఎకనామిక్ గ్రోత్ మంది ఇప్పుడు. సో ఈ విధంగా కాబట్టి చేస్తుంది. ఇప్పుడు సౌదీ అరేబియా కొంచెం రీప్లేస్ చేస్తుంది, దగ్గరగా ఉంది. మన ఇన్ఫ్లేషన్లో కొంచెం తగ్గాం, కాకపోతే ఎప్పుడు కూడా మనమే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనమీ ఇండియా. సో చైనా కంటే మంది ముందుంటుంది. సో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనమీ కాబట్టి మనం అన్ని దేశాలకు ధీటుగా డెవలప్ అవుతాం. మన ఆర్థిక వ్యవస్థ కూడా బలపడినప్పుడు మనం కూడా యుఎస్ఏ, యూకే ఇలా మనం డెవలప్డ్ కంట్రీస్ అవుతామని చెప్తున్నారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, గిఫ్ట్ సిటీ గుజరాత్లో స్టార్ట్ చేశారనమాట. ఇది వచ్చేసి ఇండియాస్ ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్, అంటే గోల్డ్కి సంబంధించింది. బులియన్ అంటే గోల్డ్కి సంబంధించింది. ఇండియాలో ఫస్ట్ టైము ఈ విధంగా నీట్గా చూసుకోవాలి. సో ఇవి వచ్చేసి మామూలుగా మనకి డైలీ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మనం ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఏమున్నాయో డిస్కస్ చేసుకుందాం. ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఏమున్నాయో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో నేను లాస్ట్ కరెంట్ అఫైర్స్ చెప్పాను కదా, రామ్సార్ సైట్ ఇండియాలో ఒక 5 అయితే యాడ్ అయ్యాయి. ఇప్పుడు వచ్చేసి 54 అయ్యాయి. మొత్తం టోటల్ 54 రామ్సార్ సైట్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్. సో కొల్లేరు ఈజ్ ఏ బ్రాకిష్ వాటర్ లేక్. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ డిజిగ్నేటెడ్ యాజ్ ది వెట్లాండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అండర్ ది ఇంటర్నేషనల్ రామ్సార్ కన్వెన్షన్. సో కొల్లేరు ఈజ్ ఏ బ్రాకిష్ వాటర్ లేక్, రాంగ్. ఎందుకంటే ఇది ఫ్రెష్ వాటర్ లేక్. కొల్లేరు అనేది ఫ్రెష్ వాటర్, మంచినీటి సరస్సు. ఇది ఉప్పు నీటి సరస్సు కాదు, మంచినీటి సరస్సు. స్టేట్మెంట్ 1 రాంగ్. సో కాబట్టి ఇది రాంగ్. సో ఇట్ ఈస్ డిజిగ్నేటెడ్ యాజ్ ది వెట్లాండ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అనేది ఇంటర్నేషనల్ రామ్సార్ కన్వెన్షన్, కరెక్ట్. సో కొల్లేరు లేక్ అనేది రామ్సార్ సైటు. ఇది వచ్చేసి మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది అనమాట. కొల్లేరు లేక్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ఇది ఫ్రెష్ వాటర్ లేకు, బ్రాకిష్ కాదు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి బి. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ బి. సో ఆన్సర్ వచ్చేసి బి. ఇది వచ్చేసి రామ్సార్ సైటే, కాకపోతే ఇది మంచినీటి సరస్సు. సో నెక్స్ట్, ఇండియా సైన్డ్ ఎంఏయూ విత్ ది విచ్ కంట్రీ ఫర్ ది రీఇంట్రడక్షన్ ఆఫ్ చీతా అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. సో ఆల్రెడీ నేను ఇంతకుముందు డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్లో మనం చీతాను వచ్చేసి
మనము కొన్ని నేషనల్ పార్క్స్లో ముకుంద నేషనల్ పార్క్ ఇలా కొన్ని ఉన్నాయి కదా. సో నేషనల్ పార్క్లు అయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అనమాట. సో మనకి మధ్యప్రదేశ్లో కొన్ని నేషనల్ పార్క్స్లో అక్కడ ఇంట్రొడ్యూస్ చేసి 1 year ట్రయల్ వేస్తారు. 1 year ట్రయల్ తర్వాత అవి సక్సెస్ అయ్యారంటే ఇక్కడ క్లైమేట్కి ఇక్కడే ఉంచుతారనమాట. సో ఈ విధంగా చూడండి 36 చీతాస్ అయితే తీసుకొచ్చారు, మొత్తం 30+ చీతాస్ని. సో ఇక్కడ ఏ కంట్రీ తీసుకొచ్చారంట? ఆస్ట్రేలియా, నమీబియా, కెన్యా, ఘనా. సో ఆన్సర్ వచ్చేసి నమీబియా. సో మనం నమీబియన్ గవర్నమెంట్ అగ్రిమెంట్ చేసుకున్న చర్చలు అక్కడి నుంచి చీతాస్ని అయితే తీసుకొచ్చామన్నమాట. ఇంతకుముందు ఇండియాలో చీతాస్ ఉన్నాయి, కాకపోతే 1958లోనే చీతాసు ఎక్స్టింక్ట్ అయిపోయాయి, ఇండియాలో అంతరించిపోయాయి, కంప్లీట్గా అంతరించిపోయాయి అనమాట. ఇదొకటి ఇంపార్టెంట్ చూసుకోండి. నమీబియా నుంచి చీతాలని తీసుకొస్తున్నాం. సో తర్వాత విచ్ ఇన్స్టిట్యూషన్ ర్యాంక్ ఉంది ఫస్ట్ ఇన్ ది నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. ఇది మనకి ఎవరు రిలీజ్ చేస్తారు? సో మనకి ఇది వచ్చేసి కంప్లీట్గా నీతి ఆయోగ్, గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళైతే రిలీజ్ చేస్తారు మన దీనికి సంబంధించి. వీటిలో ఏది ఫస్ట్ ప్లేస్ వచ్చింది అడుగుతున్నారు. సో ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్, ఐఐటి మద్రాస్, ఐఐటి బాంబే. ఆన్సర్ వచ్చేసి ఐఐటి మద్రాసు. సో ఐఐటి మద్రాస్ అయితే ఫస్ట్ ప్లేస్లో వచ్చిందనమాట. ఐఐటి మద్రాసు ఫస్ట్ ప్లేస్లో వచ్చింది. సో ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఇదొకటి ఇంపార్టెంట్. సో ఐఐటి మద్రాసు ఫస్ట్ ప్లేస్లో వచ్చింది. సెకండ్ వచ్చేసి వేర్ ఈజ్ ది సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ. సో ఐకార్ సిఫ్ట్ అంటారు దీని. ఏంటంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ. సో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఇది న్యూస్లో ఉంది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ ఇక్కడ ఉంది. సో చాలామంది ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి కొచ్చి, చెన్నై, ముంబై, విశాఖపట్నం. మోస్ట్లీ మనకి ఫిషింగ్ ఏరియాస్ అంటే కొచ్చి ఉంది, అలానే చెన్నై కూడా ఫిషింగ్ ఏరియానే, ముంబై ఫిషింగ్ ఏరియానే, విశాఖపట్నం ఫిషింగ్ ఏరియానే. సో చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఇక్కడ కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ చూసుకుంటూ వచ్చేసి కొచ్చి. సో కేరళలో పెట్టారు. సో ఆన్సర్స్ అన్ని మ్యాక్సిమం ఫిషింగ్ ఏరియాకి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కొచ్చి అనమాట. కొచ్చి ఎక్కడ ఉంది? మనకి కేరళలో ఉంటుంది. సో కేరళ రాష్ట్రంలో కొచ్చి అనేది ఉంది. సో ఇక్కడ ఇది వచ్చేసి కొచ్చి అంటే మనకి కేరళలో ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఏముందంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ ఇక్కడ ఉందన్నమాట. ఇది ఒకటి. సో ఇవి వచ్చేసి ప్రిలిమ్స్ క్వశ్చన్స్. ఇలానే మనం ప్రతిరోజు డైలీ కరెంట్ అవర్స్ ఏమైనా డిస్కస్ చేసుకుందాం. సో ప్రతి ఆల్టర్నేటివ్ డేలో ఒక ఈవెంట్ మొత్తం ఒక కరెంట్ ఈవెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలానే ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఇవాళ నేను 29th 30కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే క్లియర్గా ఎగ్జామినేషన్ పరంగా ఏవి ఇంపార్టెంటో అవి మాత్రం కవర్ చేశాను. ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. రేపు డైలీ కరెంట్ అఫైర్స్ మళ్ళీ ఎక్కడ కలుసుకుందాం, నీట్గా అన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.